వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో మనము ఎండోన్మెంట్ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 2కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం. అందులో భాగంగా ఇక్కడ గమనించినట్లయితే మొదటి ప్రశ్న, ప్రపంచ సాహిత్యంలో ఆది కావ్యం ఏది అంటున్నాడు. ప్రపంచ సాహిత్యంలో ఆది కావ్యం ఏది అంటే మనకు రామాయణం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే రామాయణంలోనే విభాగాలను ఏమంటారు? రామాయణంలో విభాగాలను ఏమంటాము? కాండాలు అంటామని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే వాల్మీకి చెప్పిన మా నిషాద శ్లోకం రామకథ బీజమని తెలిపింది ఎవరంటే మనకు బ్రహ్మ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే దశరథునితో పుత్రకామేష్టి యజ్ఞాన్ని చేయించినటువంటి మహర్షి ఎవరు? మనకి ఇక్కడ ఋష శృంగ మహర్షి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సంక్షేప రామాయణాన్ని సంక్షిప్తంగా చెప్పింది ఎవరంటే మనకు నారదుడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే రాముణ్ణి పంచవటిలో నివసించవలసిందిగా సూచించిన వారు ఎవరు? అంటే రావుణ్ణి పంచవటి పంచవటిలో నివసించవలసిందిగా సూచించింది ఎవరంటే మనకు అగస్త్య మహర్షుడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే రామ లక్ష్మణులకు అతిబల బల విద్యలను ఉపదేశించిన వారు ఎవరు మనకు విశ్వామిత్రుడిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే రాముడు ఎవరిని సంహరించడం ద్వారా రాక్షస సంహారం ప్రారంభమైనది? రాముడు ఎవరిని సంహరించడం ద్వారా మనకు రాక్షస సంహారం ప్రారంభమైంది? మనకు తాటాకి అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే జటాయువు యొక్క మిత్రుడు ఎవరు? జటాయువు యొక్క మిత్రుడు ఎవరంటే మనకు రాముడు తండ్రి అయినటువంటి దశరథ మహారాజు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే హనుమంతుని చేతిలో మరణించిన రావణుడి కుమారుడు ఎవరు? హనుమంతుని చేతిలో మరణించినటువంటి రావణుడి కుమారుడు ఎవరు అంటే మనకు అక్షయ కుమారుడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే రాముని సైన్యం గురించి తెలుసుకోవడానికి వచ్చిన రావణాసురుడు గూఢాచార్యులు ఎవరు అంటున్నాడు. ఎవరు? ఇద్దరు వచ్చారండి. వాళ్ళు ఎవరు మనకు? శుకుడు అదేవిధంగా సారానుడు అని గుర్తుపెట్టుకోవాలి. వీరిద్దరిని గుర్తుపెట్టిన వ్యక్తి వచ్చేసరికి మనకు విభీషణుడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే రాముడు కుంభకర్ణుని ఏ అస్త్రంతో సంహరించాడు? మనకు రాముడు రావణుడు సోదరుడైనటువంటి కుంభకర్ణుని ఏ అస్త్రంతో వధించాడు? మనకు ఇంద్రాస్త్రం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సుగ్రీవుని తమ 5వ సోదరునిగా పేర్కొన్నవారు ఎవరు? సుగ్రీవుని తమ 5వ సోదరుడుగా పేర్కొన్నవారు ఎవరంటే మనకు భరతుడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించిన యుద్ధంలో మరణించిన వానర వీరులందరూ పునర్జీవితులయ్యే వరం ఇచ్చిన వారు ఎవరు? అంటే మనకి ఇక్కడ యుద్ధంలో చనిపోయినటువంటి వానర వీళ్ళని మళ్ళా బతికేలా మనకు వరం ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు ఇంద్రుడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే రాముడు ఎవరిని చంపిన తర్వాత బ్రహ్మ హత్య పాపం చేశానని భావించాడు? చాలా ఇంపార్టెంట్. మనకు రాముడు ఎవరిని చంపిన తర్వాత బ్రహ్మ హత్య పాపం చేశానని భావించాడంటే మనకు రావణాసుడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే మహాభారతాన్ని రాసింది ఎవరు? మహాభారతాన్ని రాసింది ఎవరు? మనకు వేదవ్యాసుడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే మహాభారతానికి గల మరొక పేరేంటిది? మనకు జయ సంహిత అని గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే భీష్ముని యొక్క అసలు పేరేమి? భీష్ముని యొక్క అసలు పేరుని మనకు దేవావ్రతుడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే తండ్రి కోసం రాజ్యాన్ని వదిలేసిన వారు అదేవిధంగా బ్రహ్మచర్య దీక్ష చేపట్టిన వారు ఎవరు? అంటే తండ్రి కోసము రాజ్యాన్ని వదిలేసి అదేవిధంగా బ్రహ్మచర్యను చేపట్టిన వ్యక్తి ఎవరు? మనకు భీష్ముడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ భీష్ముడి యొక్క అసలు పేరుని మనకు దేవావ్రతుడు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే వ్యాసుడు ఎవరెవరికి పుత్రదానం చేశాడు? వ్యాస మహర్షి సత్యావతి కోరిక మేరకు ఎవరెవరికి పుత్రదానం చేశాడంటే ఎవరికి? మనకు అంబిక అదేవిధంగా అంబాలికతో పాటు దాసి కూడా ఇచ్చాడండి. మనకి ఇక్కడ అక్కడ ఎవరు మనకు అంబిక అంబాలిక ఇద్దరు కూడా అక్కా చెల్లెలు. అందులో భాగంగా మనకి ఇక్కడ అంబికాను అదేవిధంగా అంబాలికతో పాటు దాసి వీళ్ళందరికీ కూడా పుత్రదానం చేసిన వ్యక్తి వచ్చేసరికి ఎవరంటే మనకు వేదవ్యాసుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరి యొక్క కోరిక మేరకు అంటే తన తల్లి అయినటువంటి సత్యావతి కోరిక మేరకు వీళ్ళ ముగ్గురికి కూడా మనకు పుత్రదానం చేసినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే కౌరవులకు అదేవిధంగా పాండవులకు గురువు ఎవరు? మనకు కౌరవులకు అదేవిధంగా పాండవులకు గురువు ఎవరంటే మనకు ద్రోణాచార్యుడు అదేవిధంగా మనకు కృపాచార్యుడు అని గుర్తుపెట్టుకోవాలి. అంటే కృపా
కృపాచార్యుడు అదేవిధంగా ద్రోణాచార్యులు ఇద్దరు కూడా ఎవరి యొక్క గురువులు అంటే మనకు సో ఎవరి యొక్క గురువులు కౌరవులకు అదేవిధంగా పాండవులకు సంబంధించిన గురువులుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలండి. సో ద్రోణాచార్యుడు అదేవిధంగా మనకు కృపాచార్యుడిని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సరైన దానిని గుర్తించండి అంటున్నాడు. ఏంటంటే మనకు శల్యుడు ఓకే మద్ర రాజ్యం, నెక్స్ట్ వచ్చేసరికి ఏంది శిశుపాలుడు చేతి రాజ్యం, అదేవిధంగా మనకు శకుని వచ్చేసరికి గాంధార రాజ్యం. సో ఇవన్నీ కూడా మనకు కరెక్ట్ అండి. ఇప్పుడు మనం గమనించినట్లయితే శల్యుడు ఎవరు మనకు శల్యుడు వచ్చేసరికి శల్యుడి యొక్క రాజ్యం అనేది మనకు సో మద్ర రాజ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఎస్ కరెక్టే. శిశుపాలుడి యొక్క రాజ్యం పేరు మనకు ఓకే చేది రాజ్యం, ఓకే ఇది కూడా కరెక్ట్. నెక్స్ట్ శకుని యొక్క రాజ్యం పేరు అంటే గాంధార రాజ్యం. ఇవన్నీ కూడా కరెక్ట్ అయినటువంటి రాజ్యాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో కర్ణార్జునుల యుద్ధంలో కర్ణుని యొక్క అస్త్రాలేవి పని చెయ్యవు, కారణం ఏమిటి అంటే ఎవరిచ్చిన శాపం అంటే మనకు ఎవరిచ్చిన శాపము సో పరశురాముడు ఇచ్చినటువంటి శాపం వలన సో కర్ణుడికి అదేవిధంగా అర్జునుడికి యుద్ధం జరిగేటప్పుడు సో కర్ణుని యొక్క అస్త్రాలు కూడా వర్క్ అవ్వండి, పని చేయవు. ఎందుకంటే మనకు సో కర్ణుడు ఎవరి యొక్క శాపం వలన కర్ణుడికి సంబంధించినటువంటి అస్త్రాలు పని చేయవంటే సో పరశురాము యొక్క శాపం వలన కర్ణుని యొక్క ఆయుధాలు కావచ్చు అస్త్రాలు పనిచేయవని ఎగ్జామినేషన్ పాయింట్ లో మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే సో అశ్వత్థామ ఉప పాండవులను సంహరించింది ఏ పర్వంలో తెలుపుతుంది అంటే మనకి ఇక్కడ అశ్వత్థామ ఏం చేస్తారంటే పాండవుల యొక్క పుత్రుడైనటువంటి ఉప పాండవులను చంపేస్తారండి. ఏ పర్వంలో దీని గురించి ప్రస్తావన ఉందంటే మనకు ఏ పర్వము సౌప్తిక పర్వం అని గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు పేపర్ 2కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వచ్చే వీడియోలో సో మరికొన్ని ప్రశ్నల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చర్చించుకుందాం. థ్యాంక్ యూ.